హలో ఫ్రెండ్స్, మనం సాధారణంగా మన టెర్రస్ గార్డెన్లో కానీ మన ఇంటి దగ్గర ఉన్నటువంటి తక్కువ స్థలంలో కానీ పూల మొక్కలు, రకరకాల కూరగాయ మొక్కలు పెంచుతూ ఉంటాం. అయితే నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. సో గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటే నాకు ఈ విధంగా కొన్ని యూట్యూబ్ వీడియోస్, కొన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వాటర్ ఫౌంటైన్ మన గార్డెన్లో ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన అయితే నాకు ఒకసారి వచ్చింది. అయితే చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నా, ఈ విధంగా వాటర్ ఫౌంటైన్ని తయారు చేయాలి మనం కూడా గార్డెన్లో అని. అయితే చూడ్డానికి చాలా మనం అంత క్లియర్గా లేకపోయినా సరే, సో ఉన్న దాంతో నేను మిగిలిపోయినటువంటి రాళ్ళు కానీ ఈ విధంగా బాగా సెట్ చేశాను. అయితే దీనికి మనం పెయింటింగ్ అవైతే ఏం చేయలేదు. ప్రస్తుతానికి ఈ విధంగా ఒక ప్లాన్ ప్రకారం చేద్దాం, తర్వాత టెంపరరీగా ఇలా అయితే చేయడం అయితే జరిగింది. సో మనం మొత్తం ప్లాన్ మనకి ఈ విధంగా కుదిరితే మనం దానికి పెయింట్ చేయడం కానీ సిమెంట్తో ప్లాస్టింగ్ చేద్దామని ఈ విధంగా అయితే చేశాను. ఈ విధంగా ఒకదానిపైన ఒకటి సిమెంట్ రాళ్ళని అమర్చుకోవడం అయితే జరిగింది. మనకి అవైలబుల్గా ఉంటే ఇంకా ఎక్కువ స్టెప్స్ అయితే మనం సిమెంట్ రాళ్ళను కానీ ఇటుక రాళ్ళను కూడా మనం అమర్చుకోవచ్చు. తర్వాత ఈ విధంగా మనకి దగ్గరలోనే కుండలు తయారు చేస్తారు కాబట్టి ఈ విధంగా కుండలు తీసుకువచ్చాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ముఖ్య మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ కుండలకి మనం హోల్స్ చేయడానికి మన దగ్గర మిషన్ అయితే లేదు. సో ఈ క్రెడిట్ అంతా 100% ఈ క్రెడిట్ అంతా మా మామకే చెందుతుంది. ఎందుకంటే తన దగ్గర ఆ మిషనరీ ఉండడం వల్ల దానికి ఈజీగా హోల్స్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. లేకపోతే మన ఫౌంటైన్ అనేది మన ఫౌంటైన్ చెయ్యాలి అనేటువంటి ప్లాన్ అయితే ఆగిపోయేది. ఇంకా దానికి హోల్స్ చేయకపోతే మనకి స్టాప్ అయిపోతుంది. అందుకనే ఆ క్రెడిట్ గోస్ టు మామ. సో తర్వాత ఈ విధంగా టాప్లో అయితే ఈ విధంగా కుండనైతే మనం అమర్చుకోవడం అయితే జరిగింది. ఈ కుండకి మనం సిమెంట్ అలాంటివి వేయడం వల్ల మళ్ళీ హెచ్చు తగ్గులు అవుతాయి అనే ఉద్దేశంతో దానికి ఎంసీలు అయితే వేసి అమర్చడం అయితే జరిగింది. ఎంసీలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉండింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఎంసీని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ కుండీకి అయితే అమర్చడం అయితే జరిగింది. ఇక్కడ కొన్ని హెచ్చు తగ్గులు రావడం వల్ల నేను మళ్ళీ వాటిని అరేంజ్మెంట్ని మళ్ళీ మార్చడం అయితే జరిగింది. సో ఎందుకంటే ఒక ప్లాన్ మనం చేసేటప్పుడు, ఏదైనా వర్క్ చేసేటప్పుడు వాటికి కొంచెం ప్లాన్ ప్రకారం చేస్తేనే మనం సక్సెస్ అవ్వగలం 100%. సో వాటిని మనం హెచ్చు తగ్గులు లేకుండా అమర్చుకోవడం అయితే జరిగింది. చూడండి, ఈ విధంగా కొంచెం హైట్ రావడానికి ఆ ఇటుకలను కూడా యూజ్ చేయడం అయితే జరిగింది. తర్వాత టాప్లో మనం ఆ కుండని అమర్చడానికి ఈ విధంగా ఎంసీల్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఆ సిమెంట్ రాయికి అతికించడం అయితే జరిగింది. మనం ఈ ఎంసీల్ని చాలామంది అనుకోవచ్చు సిమెంట్తో మనం వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది కదా అని. నేను సిమెంట్నే యూజ్ చేద్దాం అనుకున్నా, కానీ మనం కొంచెం ప్లాన్ మొత్తం వర్కౌట్ అయిన తర్వాత దాన్ని ఫిక్స్ చేయడానికి సిమెంట్ యూజ్ చేద్దాం అనుకున్నా. మళ్ళీ సిమెంట్ వేసి ఫిక్స్ చేసిన తర్వాత మనం మళ్ళీ తీసి మళ్ళీ చేయలేం అనే ఉద్దేశంతో ఈ విధంగా ఎంసీల్ని అయితే యూజ్ చేశాను. సో అదైతే బాగా స్ట్రాంగ్గా అతుక్కుంది. సో మన ప్లాన్ అయితే సక్సెస్ అయింది. తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఈ విధంగా యూపీవీసీ పైప్లని మనం ఈ విధంగా కట్ చేసుకోవడం అయితే జరిగింది. సో వాటిని ఆ హోల్స్ దగ్గర మనం ఎంసీల్ సహాయంతో అమర్చడం అయితే జరిగింది. ఈ పైప్లని ఈ విధంగా కట్ చేసుకోవడం అయితే కొంచెం ఈజీగానే అయిపోయింది. సో ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి వాటిని ఈ విధంగా సెట్ చేసుకున్నా. సో కాస్త లూజ్ అయిపోయింది. మనం చేసుకున్న హోల్స్కి పైప్ ఉన్న సైజ్కి మనకి కొంచెం సెట్ అవ్వకపోవడంతో నేను తిరిగి దానికి ఎంసీలు అయితే సెట్ చేసి అతికించాను.
ఈ విధంగా క్రాస్గా కట్ చేశాను, ఎందుకంటే వాటర్ అనేది మనం పైనుంచి పడేటప్పుడు చూడడానికి చాలా లుక్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా క్రాస్గా కట్ చేశాను పైప్ని. ఫస్ట్ ఆ కుండలో నుంచి వాటర్ థర్డ్, తర్వాత సెకండ్, మరి కింద బాటంలో ఉన్నటువంటి స్టెప్ మీద వాటర్ పడే విధంగా అయితే అమర్చుకున్నా. ఈ విధంగా పైప్లని మనం లూజ్గా ఉండకుండా ఈ ఎంసీల్ని అయితే వేసి అతికించాను. ఇక్కడ మనకు మెయిన్ వస్తువులు మన ప్లాన్ సక్సెస్ అవ్వడానికి ఎంసీల్ కూడా ఒకటి. ఎందుకంటే సిమెంట్ లేని ప్లేస్ని ఈ ఎంసీల్ అయితే ఫుల్ఫిల్ చేసింది. ఈ విధంగా చాలా స్ట్రాంగ్గానే ఉండింది మనకి ఈ ఎంసీల్ పైప్లని అతికించినప్పుడు. దాన్ని ఆ విధంగా అమర్చిన తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ దాకా మనం వదిలేస్తే ఈజీగా సెట్ అయిపోతుందండి. ఈ పైప్ ముక్కలన్నిటినీ కూడా ప్రతి కుండకు కూడా మనం ఈ విధంగా ఎంసీల్ సహాయంతో అతికించడం అయితే జరిగింది. అతికించిన తర్వాత మనం ఒక 1 అవర్ అలా దాన్ని డ్రై అయ్యే విధంగా వదిలేయడం అయితే జరిగింది. మనం ఏదైనా వర్క్ మనం చేయాలి అనుకుంటే దానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ మనం ఖచ్చితంగా 100% పెట్టినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నేను నమ్ముతాను. ఎందుకంటే మనకు చేయాలనేటువంటి ఇష్టం అన్నీ ఉన్నా కూడా ఇంట్రెస్ట్ అనేది లేకపోతే, దాని మీద ఆసక్తి అనేది లేకపోతే కష్టమండి. సో మనం చెయ్యాలి అనుకుంటే ఏదైనా పనిని మనం ఖచ్చితంగా 100% ఎఫర్ట్ పెడితే 100% సక్సెస్ అవుతుందండి. ఇది నేను నమ్ముతాను. సో ఈ విధంగా నేను చాలా రోజుల నుంచి ఫౌంటైన్ చేయాలి, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఈ విధంగా ఒక ఫౌంటైన్ అనేది చేయాలి అనేటువంటి ఆలోచన అయితే నాకుంది. కానీ టైం కుదరకపోవడంతో చేయలేదు. పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. సో అయితే ఒక ఫైన్ డే ఈ విధంగా మనకి అన్నీ కుదిరాయి. సో ఆ రోజంతా దానికి మనం స్పెండ్ చేసి ఈ విధంగా అయితే ఫైనల్గా మనం వాటర్ ఫౌంటైన్ని మన కళ్ళ ముందర చూస్తున్నాం ఈరోజు. అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇది మనకి మైండ్లో ఉన్నది మన కళ్ళ ముందుకు వచ్చే విధంగా జరిగిపోయిందనమాట. మన మైండ్లో ఉన్నటువంటి ఆలోచన సో ఫైనల్గా మన కళ్ళ ముందర చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వాటర్ ఫౌంటైన్ అనేది మన గార్డెన్కి చాలా బ్యూటిఫుల్ లుక్ని అయితే ఇచ్చిందండి. ఇదొక రీసర్క్యులేషన్ ప్రాసెస్. ఎందుకంటే వాటర్ వేస్ట్ అవుతుంది, ఎందుకు వాటర్ వేస్ట్ చేస్తారు వాటర్ ఫౌంటైన్ ద్వారా అని కొంతమంది అడుగుతారు. అయితే మనం పోసే 1 లీటర్ వాటర్ పోస్తే ఆ 1 లీటర్ వాటరే మళ్ళీ ఆ కుండీలో నుంచి తిరిగి ఈ బాటంలో ఉన్నటువంటి ఆ టబ్లోకి పడి తిరిగి అదే వాటర్ రీసర్క్యులేషన్ అయితే జరుగుతుందండి. అదే వాటరే తిరిగి మళ్ళీ వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఇది తయారు చేస్తున్నప్పుడు మనకి ఈ విధంగా ఇదిగోండి పిచ్చుక వచ్చింది. సో ఆ బాటంలో ఉన్నటువంటి ఆ టబ్లో మనం వాటర్ ఫుల్గా నింపేసిన తర్వాత ఆ సబ్మెర్సిబుల్ మోటార్ని మనం అందులో డిప్ చేసి సో కనెక్షన్ అయితే ఇచ్చేసాం, వైర్ కనెక్షన్ పవర్కి. తర్వాత స్టార్ట్ చేస్తే రన్ అయింది, అది సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఈ విధంగా కుండీలో తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టెప్. సో ఫైనల్గా మనకి బాటంలో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ టబ్లోకి అయితే ఆ వాటర్ పడడం అయితే జరిగింది.
సో మనకైతే ఈ ఫౌంటైన్ అయితే సక్సెస్ అయ్యింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా మీకు వీలైతే మన సొంతంగా ఈ విధంగా వాటర్ ఫౌంటైన్ తయారు చేసుకుంటారు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మీరందరూ ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేసి మీ అందరితో షేర్ చేసుకుంటానని అనుకుంటున్నాను. మీ అందరికీ చాలా రుణపడి ఉంటాయి, ఎందుకంటే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు నా వీడియోస్కి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా. ఈ విధంగా మీరు కూడా మీ గార్డెన్లో ఇలాంటి బ్యూటిఫుల్ ఫౌంటైన్ని మీరందరూ కూడా తయారు చేసుకుంటారని, మీ గార్డెన్ని ఇంకా కలర్ఫుల్గా తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను.